క్లాస్ చదువుతున్నాను. జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ రుడ్డుపేట. నేను దొంగ పిల్లి కోడిపిల్లలు కథ చెప్పుకోకుండా. ఒక ఊరిలో ఒక కోడిపిట్ట ఉండేది. దానికి చిన్న చిన్న పిల్లలు 10 ఉండేవి. ఆ కోడిపిట్ట రోజు పిల్లల్ని తీసుకుని పోయే ఊరంతా తిప్పేది. అవి కిచకిచలాడుతాయి, అంటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. చూచి అంతే చేరి జొన్న గింజలు, బియ్యపు గింజలు, పెసల గింజలు ఏమి దొరికితే అవి కొనిచ్చి పిల్లలకి తినిపించేది. ఊరిలో ఒక దొంగ పిల్లి ఉండేది. అది చాలా తంకిరిది. దాని కన్ను కోడి పిల్లలపై పండేది. ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు వాటిని గుట్టుమని నిజమా అని ఎదురు చూడసాగింది. కానీ కోడిపిట్ట ఆ పిల్లిని దగ్గరికి రాయకుండా పిల్లని ఇంటికి రేపలాగా కాపాడుకునేది. పిల్లి కాపాడితే చాలు ఎగిరి దాని మీదకు దూకి తరిమి కొట్టింది. ఒకరోజు అనుకుండా తల్లి కోడికి పెద్ద జబ్బు చేసింది. మంచం మీద నూడు లేకపోయింది. తను లేకపోతే తన పిల్లలు ఏమైపోతాయి అని కళ్ళ నీరు పెట్టుకుంది. అలా 1 వారం రోజులు దాటేసరికి దానికి జబ్బు మరింత పెద్దగా అది చచ్చిపోయింది. దాంతో పాపం ఆ పిల్లలు దిక్కులేనివి అయినాయి. అమ్మ కోసం చాలా బాధపడ్డాయి.